గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు తెలియకుండానే కోపం, లాగిపెట్టి పీకుదాని ఒక కసి వస్తుంది. కొంతమంది చూస్తే నమస్కారం పెట్టాలి, పాద నమస్కారం చేసుకోవాలి, పూర్తిగా చక్కగా వీళ్ళని చూసాం సంతోషం. అది కారణమేం లేదు, వాళ్ళు మనకేమేమి ఉచితంగా డబ్బులు ఇచ్చి ఉండరు, దానివల్ల మనకు సంతోషం రాదు. ఇందాక చెప్పినలాగా వాళ్ళు మనకి ద్రోహం చేసిన వాళ్ళు కాదు, కానీ మనకి ఏదో చిరాకు వస్తుంది. ఇటువంటి భావన మన మీద కూడా ఉంటుందిగా. అంటే వేరే వాడికి మనం చూస్తే కొట్టాలనిపించడం, లేదా దండం పెట్టించుకోవాలనిపించడం. కొట్టాలి అని అనిపించే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని చూడగానే వీడు దుర్మార్గుడు, మనమేం చెడ్డోళ్ళం కాదు, కానీ అవతల వాడికి మనం మంచిగా మన పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో పెరగాలి అంటే, మన నుంచి పాజిటివ్ వైబ్రేషన్ అవతల వాళ్ళకి మనశ్శాంతిని, సంతోషం కలిగించాలంటే ఏం చేయాలి? మెడిటేషన్, ధ్యానం అది కాదు. మనం ఏవైతే పూజలు, జపాలు, అనుష్ఠానాలు చేస్తామో, భగవంతుడి యొక్క నివాస స్థానాలైన గుళ్ళకి వెళ్తాము. దానివల్ల మనలో ఉన్న ఈ నెగిటివ్ ఓరా అంటారు, అది తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది. ఎంతలా తగ్గిపోతుంది అంటే, అవతల వాళ్ళకి మనం పాజిటివ్ కనిపిస్తాం, మనల్ని చూస్తే వాళ్ళకి సంతోషం వస్తుంది, మనల్ని చూస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది, కారణం ఉంటుంది. కానీ మన వల్ల మనం ఏమి చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు, హాయిగా ఉంటారు. కాబట్టి పూజల వల్ల, జప అనుష్ఠానాల వల్ల ఇటువంటి చక్కటి ఫలితం ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. శుభం.